పరాభవ నామ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని పంచాంగ శ్రవణ కార్యక్రమంలో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. రాజమహేంద్రవరం శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆకాంక్షించారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని స్థానిక తిలక్ రోడ్లోని రెడ్డిస్ కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పంచాంగ శ్రవణానికి ఆయన కుటుంబ సభ్యులైన మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ, ఆయన సోదరి అపర్ణ తదితరులతో కలిసి హాజరయ్యారు. అలాగే వారితో పాటు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘన్ని కృష్ణ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా వినాయక పూజ చేసి బ్రాహ్మణులు పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు సంస్కృతి వినూత్నం, పండుగలు విభిన్నమైనవి అని అన్నారు. ఉగాది పచ్చడి జీవితాన్ని ప్రతిబింబిస్తుందని, పులుపు, తీపి, వగరు, చేదు, కారం వంటి రుచులు ఉంటాయని అన్నారు. జీవితంలో కష్ట సుఖాలు, ఆనందం, దుఃఖాల్లాగే ఈ రుచులన్నీ కలగలిసి ఉంటాయని వివరించారు. తెలుగు పండుగలు సంక్రాంతి మొదలుకొని అన్ని పండుగలకు విశిష్టత ఉందన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే గోదావరి పుష్కరాలు నిర్వహించే గౌరవం తనకు దక్కిందన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజా సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదన్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జాబ్ క్యాలెండర్ ను కూటమి ప్రభుత్వం ప్రకటించిందన్నారు. నిర్దేశిత సమయంలో పరీక్షలు నిర్వహించి పోస్టుల భర్తీ చేయనుందన్నారు. ఇకపై ప్రతి ఏటా ఉగాదికి ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన ఉంటుందని, నిరుద్యోగ యువతకు ఉగాది సందర్భంగా మంత్రి లోకేష్ హామీ ఇచ్చారని అన్నారు. నగర అభివృద్ధికి తాను విశేషంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో సుమారు 290 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతుండగా వాటిలో కొన్నింటికి ప్రారంభోత్సవాలకు జరగ్గా మరికొన్ని ప్రారంభించుకోవలసి ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా నా రాజమహేంద్రవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పరాభవ సంవత్సర శుభాకాంక్షలు. పేరులోనే ఉంది పరాభవ నామ సంవత్సరం. అంటే మన అందరం కూడా మన యొక్క అహంకారాన్ని జయించి గత అనుభవాల్ని నెమర వేసుకుంటూ జీవితంలోని ఒక స్పష్టమైన లక్ష్యంతో అటు వ్యక్తిగతంగాని ఇటు సమాజానికి ఉపయోగపడే విధంగా నాంది పలికే రోజు. ఇలాంటి ఒక రోజున ఏదైతే రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పండితుల యొక్క సమక్షంలో పంచాంగ శ్రవణం చేయడం, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం, నగర ప్రముఖులు, మరి ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ పంచాంగ శ్రవణంలో పాల్గొవడం, వారు చెప్పిన రాశి ఫలాలు ఈ సంవత్సరం ఒక పనితీరును కూడా అవగాహన చేసుకుంటూ నాదైతే బాగానే ఉంది ప్రస్తుతానికి. కాబట్టి నగరపరంగా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఒక దిశ నిర్దేశించుకుంటూ ముందుకెళ్ళే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అలాగే ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ ఈరోజు ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది. ఆ జాబ్ క్యాలెండర్ ద్వారా ఏ ఉద్యోగాలు ఇవ్వబోతున్నామన్నది కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. నిన్ననే దివ్యాంగుల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటే ఓ పక్కన ఆర్థికపరమైన సమస్యలు ఎన్నైనా ఉండనివ్వండి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు ఒక సమిష్టిగా పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న తరుణాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటా ఉన్నాం. ఈ ఉగాది పర్వదినాన మీ అందరి యొక్క జీవితాల్లోని అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరూ కూడా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. చూస్తూ ఉన్నాం ప్రపంచ దేశాల్లోని ఏం జరుగుతూ ఉందన్నది, వార్ ఎలా నడుస్తూ ఉందన్నది చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా మానవుడిగా చేయగలిగేది ఆ దేవుణ్ణి నమ్ముకోవడం, ఆధ్యాత్మిక ఆలోచనతో ముందుకెళ్ళడం, 10 మందికి ఉపయోగపడే విధంగా, సాయపడే విధంగా ముందుకు సాగాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరంగా గడిచిన 20 నెలల్లో ఒక స్పష్టమైన ఆలోచనతో పనిచేస్తున్నాం. కూటమిని బలపరిచే విధంగా నాయకులందరూ కూడా సమన్వయంతో ముందుకు సాగాం.
భవిష్యత్తులో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తాం. రాబోయే పుష్కరాలను కూడా సమర్థవంతంగా నిర్వహించేందుకు కూడా ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం. ఓ పక్కన అధికారులను సమన్వయపరుచుకుంటూ కూటమి నాయకత్వం అంతా కూడా క్షేత్రస్థాయిలోని కోట్లాదిగా తరలి వస్తున్న భక్తులందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా కూడా పుష్కరాలకి ఏం చెయ్యాలన్న దాని మీద కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి కూడా ముందుకెళ్తా ఉన్నామని, ఇవన్నీ మానవుడిగా మేము చేసే ప్రక్రియలో క్రమంలో దేవుడి యొక్క కరుణ కావాలి. ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఈ కూటమి ప్రభుత్వం పైన ఉండాలి, మా పైన ఉండాలి, రాష్ట్ర ప్రజలపైన ఉండాలి. మరి ముఖ్యంగా ఈ స్థాయిలో నేను కానీ నా కుటుంబం కానీ రాజకీయంగా ఓటమి అనేది లేకుండా ముందుకు సాగడానికి కారణమైన రాజమహేంద్రవరం ప్రజలపైన కూడా ఆ దేవుడి యొక్క కరుణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రజలకు, రాజమహేంద్రవరం ప్రజలకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా వారు నమ్ముకున్న దైవం వారికి తోడుగా ఉండాలని, ఈ సంవత్సరం అంతా వారికి మంచి జరగాలని, జీవితాల్లో సుఖం, సంతోషంతో, శాంతితో ఉండాలని, నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.